మీరు ఇదంతా ఎందుకు చేస్తున్నారు? వదిలేండి, నేను చేసుకుంటాను. ఈ సామాన్లన్నీ ప్యాక్ అయింది కూడా నా కారణంగానే కదా రేఖ. అందుకే దీన్ని అన్ప్యాక్ చేయాల్సింది కూడా నేనే కదా. అయితే మీరు ప్యాకింగ్ని అలాగే ఉండనివ్వండి. ఎవరికి తెలుసు నేను మళ్ళీ ఎప్పుడు వెళ్ళిపోవాల్సి వస్తుందో. ఇప్పుడొచ్చిన ఈ తుఫానుకి నేనే కారణం కదా. నా కారణంగానే జనం మీ పేరు మీద, మీ పరువు మీద బురద చల్లుతున్నారు ఇప్పుడు. పిన్ని గారు చెప్పేది కూడా నిజమే కదా. రేఖ, ఇంటి పరువు విషయానికి వస్తే అత్తయ్య కొంచెం ఎమోషనల్గానే రియాక్ట్ అయిపోతూ ఉంటారు. ఆవిడ మాటలను మనసుకు తీసుకోకు. అండ్ నువ్వు ఇంటి నుంచి చెప్పకుండా వెళ్ళిపోవడమే పెద్ద తప్పు. ఏంటి? అవును, ఆ కార్నర్ చూస్తున్నావు రేఖ? నేను చూశాను. అన్నీ చల్లా చెదురుగా ఎలా పడేశారో మీరు. నేను నా కోసం పడుకోవడానికి ఒక చిన్న ప్లేస్ రెడీ చేసుకున్నాను. ఎందుకు? ఇప్పుడు మీతో రూమ్ షేర్ చేసుకోవడానికి ఎవ్వరూ లేరు కదా. నీకు తెలుసా రేఖ, ఈ రూమ్ నాకు ఎప్పుడూ పెద్దగా అనిపించనే లేదు. తర్వాత నువ్వు ఇక్కడికి వచ్చి ఉండడం మొదలుపెట్టావు. సో నువ్వు అలవాటైపోయావు. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోయావు కదా, అప్పుడు ఇది చాలా ఖాళీగా డల్గా అయిపోయింది. ఎలా అనిపించిందంటే ఏదో దీని వెలుగే పోయినట్టు. సో అందుకే నా కోసం నేను ఒక చిన్న కార్నర్ని వెతుక్కున్నాను. అక్కడ నాకు ఎంప్టీ ఫీలింగ్ రాకుండా ఉంటుందని. అసలు వీళ్ళంతా ఎవరు? వీళ్ళు అసలు ఎందుకు నవ్వుతున్నారు? ఎవరైనా సరే రాఘవ్, నాకు మంచిగా అనిపించడం లేదు. మీరు ప్లీజ్ క్లోజ్ చేసేయండి. లేదు రేఖ, ఇది నా ఇల్లు. నా ఇంటి దగ్గరకు వచ్చి ఎవరో మనల్ని ఎగతాళి చేస్తూ ఉంటే నేను చూస్తూ ఊరుకోలేను. రాఘవ్, ఎక్కడికి వెళ్తున్నారు? ఆగండి. మొత్తం గేట్స్ అన్ని లాక్ చేయండి, సరేనా? నా పర్మిషన్ లేకుండా ఎవరు లోపలికి రావడానికి వీల్లేదు. అన్ని సీసీటీవీ కెమెరాస్ ఆన్ చేయి, పోలీసులకు ఇన్ఫార్మ్ చేయి. అర్థమైందా? రాఘవ్, నాన్న, ఈ టైంలో ఇంట్లోంచి బయటికి వెళ్ళకు. బయట ఉంది కొంతమంది కాదు, గుంపుగా వచ్చారు. అలాంటి వాళ్ళకి హద్దులుండవు. మావయ్య, ఇంటికి కొన్ని హద్దులున్నాయి. అండ్ నేను ఇలా ఎవరిని బయట సర్కస్ చేయనివ్వను. రాఘవ్, నేను కూడా మీతో పాటు వస్తాను. వద్దు, నువ్వు బయటికి వెళ్ళడం సేఫ్ కాదు. కానీ నర్మద చెప్పేది అక్షరాల నిజం. నువ్వు ఇంట్లోనే ఉండు. అసలు నువ్వు బయటికి వెళ్ళడం వల్లనే కదా ఈ సమస్య మనింటి వరకు వచ్చింది. మీరిద్దరు ఏంటి బొమ్మలాగా నిలబడ్డారు? వెళ్ళండి, రాఘవ్కి హెల్ప్ చేయండి. అలాగే అమ్మా. ప్రతీక్, పద. మీరెందుకు అంతగా నవ్వుతున్నారు? జోకేంటో నాకు చెప్పండి, నేను నవ్వుతా. ఇది నా ఇల్లు, నాకు తెలుసుకునే హక్కు ఉంటుంది కదా. మీకు నిజంగా పూర్తి హక్కు ఉంది. మీకు జోక్ ఏంటో తెలుసుకోవాలనుంది కదా. జోక్ వినాలంటే మీ గుండె కొంచెం స్ట్రాంగ్ గా ఉండాలి. ఎందుకంటే జోక్ విన్న తర్వాత మీకు దిమ్మ తిరిగిపోతుంది మరి. అరే ఆగండి ఆగండి, జోకు చూపిద్దాం. రండి రండి, తప్పుకోండి తప్పుకోండి. ఇదిగో మీ జోక్. ఇక్కడ నుంచి అందరూ వెళ్ళిపోండి. ఇక్కడ నుంచి వెళ్ళిపోమని చెప్తున్నాగా. రాఘవ, ఏమైంది నాన్న? రాఘవ్, జనాలు వెళ్ళిపోయారా? అవునమ్మా, చాలా మంది వెళ్ళిపోయారు, కానీ ఇంకా కొంతమంది ఇక్కడే తిరుగుతున్నారు.
చేయండి వెళ్ళండి. పద ప్రదీప్. రాఘవ్ నువ్వుండి, నేను సహాయం చేస్తాను. బావా నకివు ప్లీజ్. నాకెవరి సాయం అవసరం లేదు. ఇది నా పోరాటం, దీన్ని నేనే ఫైట్ చేయాలి. కానీ రాఘవ్ ఇది నేను చెప్తున్నాను కదా. మనవనే బంధాలు మారినవి, మనసున ద్వేషాలు మిగిలినవి, విడువని రాగాలు విడిచినవి, ఆగని కన్నీళ్ళు మిగిలినవి, మరువదు మరువదు మనసే బంధాలు, బ్రతకదు బ్రతకదు భారముతో, మరువదు మరువదు మనసే బంధాలు, బ్రతకదు బ్రతకదు భారముతో. సార్ మీకు రేఖా చౌదరికి ఉన్న సంబంధం గురించి ఏం చెప్పాలనుకున్నారు? రేఖా చౌదరి త్వరలో మిస్సెస్ రోహిత్ అవ్వబోతున్నారా? చూడండి ప్లీజ్, నో కామెంట్స్. అయినా మీరు చాలా హ్యాండ్సమ్, ఎలిజిబుల్ అండ్ డబ్బున్న వ్యక్తి. మీకు ఏ అమ్మాయి అయినా చాలా ఈజీగా దొరుకుతుంది. మరి మీకు ఏ అవసరం వచ్చింది రాఘవ్ భార్యతో ఎఫ్ఐఆర్ పెట్టుకోవడానికి? కొంపదీస్ ఆవిడ దగ్గర ఏమైనా సీక్రెట్స్ అస్తమా ఉందా ఏంటి? అందుకే డబ్బున్న వాళ్ళందరూ ఆవిడకి సులువుగా పడిపోతున్నారు. మీరు రాఘవ్ సూర్యవంశీ కూడా అంతే కదా? నీ చెత్త నోరు అదుపులో పెట్టుకుంటే మా నోరు చెత్త అయితే మీరేమైనా ధర్మకార్యాలు పుణ్యకార్యాలు చేస్తున్నారా హోటల్ రూమ్ లో? అయినా మీరే చెప్పండి, సంస్కారం ఉన్న ఏ భార్య అయినా తన భర్త కళ్ళు కప్పి ఒక పరాయి మగాడిని హోటల్లో కలుస్తుందా? రేఖా చౌదరి ప్యాటర్న్ ఇది అనిపిస్తుంది మాకు. డబ్బున్న వాళ్ళని బుట్లేసుకొని తన ఇంటి నుంచి వెళ్లి వాళ్ళ మహల్కి చేరుకోవడం, ఆ తర్వాత అతన్ని మోసం చేసి ఇంకో మగాడిని ఏమన్నా మర్యాదగా ఉండదు. రేఖ గురించి ఒక్క మాట మాట్లాడినా నీకెవ్వరికి మంచిది కాదు చెప్తున్నాను.